ఇక టాప్ 2లో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన న్యూస్ చూద్దాం. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ దగ్గర బైఠాయించారు. రోడ్డును దిగ్బంధించి నిరసన తెలిపారు. 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు కాంటాలు మొదలు పెట్టకపోవడంపై అన్నదాతలు మండిపడ్డారు. రేవంత్ పాలనలో వ్యవసాయం ఆగమవుతోందని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోన్న కాంగ్రెస్ ను ఖతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అసలు గడిచిన 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎందుకు అన్నదాతలను వేధించుకొని తింటుంది రేవంత్ సర్కార్? అంటే పంట పండించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అటు విత్తనాలు కావచ్చు, సాగునీటి విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, అంటే అప్పో సొప్పో చేసి సాగునీరు లేకపోయినా వాళ్ళు బోర్లు వేసుకొని మరి అప్పో సొప్పో చేసి పంటను ఎలాగోలాగో పండించుకుంటున్నారు. తీరా చూస్తే 6 కాలం కష్టపడి పండించిన పంటను ఇప్పుడు కొనుగోలు చేయడానికి అధికారులు అయితే రైతులను వేధిస్తున్నారు. అసలు ఎందుకు పంట కొనుగోలు చేయట్లేదు? ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడదనే సందర్భం ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రైతాంగం అయితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉందో ఆనాటి రోజులను మళ్ళీ రైతాంగం గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. 2.5 ఏళ్ల నుంచి రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో తెలంగాణ భూములు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి భూములను వ్యవసాయం చేయకుండా పడావు పడేసి రైతాంగం అంతా కూడా వలస బాటలు పట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పుష్కలంగా నీరందించడం, రైతులకు సంబంధించి అనేక పథకాలు అమలు చేయడం వల్ల మళ్ళీ వలసలు అన్ని కూడా వాపసు వచ్చిన సందర్భం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులు తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2.5 ఏళ్ల నుంచి, అంటే 2023 యాసంగి పంటకు సంబంధించి కూడా రైతాంగం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2024 వర్షాకాలం, 2024 యాసంగి, 2025 వానాకాలం, 2025 యాసంగికి సంబంధించి పూర్తి స్థాయిలో 4-5 పంటలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఆ పంటలు పండించుకునే విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు. మొదటగా ఆ పంట సాగు చేసే విషయంలో విత్తనాలు కోసం ఎరువుల షాపులకు కావచ్చు, విత్తనాల షాపులకు వెళ్లే దగ్గర నుంచి మొదలుకొని పంటను అమ్ముకునే దశ వరకు రైతులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఒకవైపు రైతు బంధు సాయం అందదు, వడ్డీలకు డబ్బులు తీసుకొని వచ్చి పంట పెట్టుబడి పెట్టి కనీసం సరైన దిగుబడి రాదు. మరోవైపు పంట మీద పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వరి కోతలన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితుల్లో ఇంకా మొక్కజొన్న కొనుగోలు జరగక రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. యాసంగి సీజన్ లో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మార్కెట్ సెంటర్లు మొదటగా ఏర్పాటు చేయక అనేక మంది రైతులు మొక్కలకు పండించినటువంటి రైతులు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ప్రైవేటు దళారులకు నష్టపోయి అమ్ముకున్నటువంటి పరిస్థితి. 2,400 రూపాయలు మద్దతు ధర ఉంటే 1,600, 1,700 రూపాయలకే రైతాంగం తమ పంటను అమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. మొక్కజొన్న పండించినటువంటి రైతులు రోజు ప్రాంతంలో ఇటు వాళ్ళ తొర్రూరుకు సంబంధించి నిన్న కే సముద్రం, మహబూబాబాద్, ఈ విధంగా ఎక్కడ చూసినా మహబూబాబాద్ వ్యాప్తంగా మొక్కజొన్న పండించినటువంటి రైతులు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా తొర్రూరు మండల కేంద్రంలో ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్ దగ్గర మొక్కజొన్న కొనుగోలు సరిగా జరగడం లేదంటూ రైతులు రోడ్డు ఎక్కినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. 15-20 రోజుల క్రితమే ఎమ్మెల్యే మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినా ఇప్పటికీ కొనుగోలు జరగడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంటాలు పెట్టకపోవడంతో మహబూబాబాద్ తొర్రూరు జాతీయ రహదారి మీద రాస్తారోకో చేశారు మొక్కజొన్నకు సంబంధించినటువంటి రైతులంతా కూడా. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి యాసంగి సీజన్ లో 1,38,000
351 ఎకరాల్లో మొక్కజొన్న పండించినట్లుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ దిగుబడిని అంతా వచ్చినటువంటి దిగుబడిని సేకరించడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు విఫలమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మార్కెట్ దగ్గరే కాదు, ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల బక్కుమంటున్నటువంటి సిచ్యువేషన్. నర్సపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలమైనటువంటి చిన్నారావుపేట మండలంలో కూడా మొక్కజొన్న రైతులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ తీరు మొక్కజొన్న రవికాంత్, అంటే ఈ యొక్క సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రమే కాదు, అంటే రాష్ట్రం అంతటా కూడా ఇలానే ఉంది. ఒక దగ్గర మొక్కజొన్న కావచ్చు, ఒక దగ్గర వరి కావచ్చు, ఒక దగ్గర ఇంకో రకమైన పంట. అంటే మీరు అన్నట్టు ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని చెప్పి పెద్దలు కూడా అంటూ ఉంటారు. మరి ఇది 100కి 100 ఇవాళ రాష్ట్రంలో అయితే నిజం జరుగుతుంది. మరి ఇలానే పరిస్థితి ఒకవేళ కొనసాగితే కొన్ని రోజులకి అన్నదాతలు వ్యవసాయం దండగా అనే ఆలోచనకు వచ్చేస్తారు. మరి అప్పుడు తెలంగాణ భవితవ్యం ఏంటి? పూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి సందర్భంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయదారులంతా కూడా రైతులంతా కూడా తమ వ్యవసాయాన్ని వదిలిపెట్టి భూములను వదిలిపెట్టి వలసబాట పట్టినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చేనేత కార్లకు సంబంధించిన వృత్తికి సంబంధించిన అంటే ఇటు వ్యవసాయం చేస్తారు, ఇటు తమ కుల వృత్తి కూడా చేస్తారు. కాబట్టి వ్యవసాయం దండగా అన్నటువంటి సందర్భంలో చాలా మంది వలస బాటలు పట్టారు. ఇటు విదేశాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్ళినటువంటి దాఖలాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఇటు బొంబాయి కావచ్చు, ఇటు సూరత్ వైపు, మరోవైపు ఇటు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి కూలీనాలి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఆసామిగా ఉండేటువంటి రైతు హైదరాబాద్ లాంటి ప్రాంతానికి వెళ్ళి ఆటో డ్రైవర్ గా బతికినటువంటి రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడిప్పుడే రైతాంగం అంతా కూడా కోలుకుంటున్నటువంటి పరిస్థితి. రైతులు కోలుకునే విధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు అనేక రకాలుగా అండగా నిలిచినటువంటి పరిస్థితి. రైతు బంధు సహాయం కావచ్చు, రైతు బీమా లాంటి పథకమే కావచ్చు. ముఖ్యంగా ఈ విధంగా రైతులకు సంబంధించి సాగునీరు అందించడం, వ్యవసాయానికి ప్రధానంగా సాగునీరు కావాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇటు ఎరువులు విత్తనాలు అందించడంలోనూ పూర్తిగా శ్రద్ధ వహించినటువంటి పరిస్థితి. రైతాంగానికి చిన్న ఇబ్బంది కలిగిన అధికారులకు సంబంధించి ఇటు ఎరువులు విత్తనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా అలాంటి ఆదేశాలు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సందర్భంలో రైతులంతా కూడా ఇప్పుడిప్పుడే లాభాల బాట పట్టి తమ వ్యవసాయాన్ని అంతా లాభాల బాటలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల కాలంలో రైతాంగం పరిస్థితి పూర్తిగా తెలంగాణకు సంబంధించి మారినటువంటి సందర్భం. ఎందుకంటే తెలంగాణ రైతులు చాలా వెనుకబడ్డటువంటి రైతులుగా ఉండేవాళ్ళు, చాలా పేదరికంలో ఉండేటువంటి రైతులుగా ఉండేటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం చూసినట్టయితే కోనసీమ జిల్లాల్లో రైతాంగం ఏ విధంగా అయితే వ్యవసాయం చేసి వరి పంటను పండించినటువంటి సందర్భాన్ని కోనసీమ రైతులను తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించి కృష్ణా జిల్లా రైతులే కావచ్చు, ఆ రైతులు పండించేటువంటి పంటకు తలదన్నే విధంగా అంటే దేశంలో అత్యధికమైనటువంటి వరి పంట పండించేటువంటి రాష్ట్రాల్లో ఇటు పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు ప్రథమ వరుసలో ఉండేటువంటి సందర్భంలో 3 కోట్ల పైచిలకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచినటువంటి సందర్భం. దేశంలోనే వరి పంట అత్యధికంగా పండించినటువంటి రాష్ట్రాల్లో నెంబర్ 1 గా తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 10 సంవత్సరాల కాలంలో వెలుగొందినటువంటి పరిస్థితి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఇబ్బందులు కలిగించడం వల్ల మళ్ళీ రైతాంగం అంతా కూడా వ్యవసాయం నుంచి మళ్ళీ వేరే వృత్తుల వైపు వెళ్ళేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే వరి పంట ఈ సంవత్సరం యాసంగి సీజన్ లో తగ్గించినటువంటి సందర్భంలో మొక్కజొన్న పంట కూడా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మార్కెట్ల దగ్గరకు సంబంధించి మొక్కజొన్న మార్కెట్లలో రైతాంగం
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోలేదన్నటువంటి అంశాన్ని చెప్పేటువంటి పరిస్థితి. మనం గతంలో యూరియా సందర్భంగా రైతాంగం ఇబ్బందులకు సంబంధించి రైతాంగాన్ని కదిలించేటువంటి ప్రయత్నంలో భాగంగా యూరియా కొనుగోలు సెంటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము యూరియా కోసం ఇంతకు ముందు ఇంత ఇబ్బంది ఎప్పుడు ఎదుర్కోలేదు. మేము ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇచ్చి యూరియా కోసం పంపిస్తే ఆ ఆటో మా పొలం దగ్గరికి వచ్చేది. మేము ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండేది. కంటి మీద కునుకు లేకుండా ఇప్పుడు కరెంట్ ఉండడం లేదు, యూరియా సరిగా అందడం లేదు. ప్రతి విషయంలో వ్యవసాయానికి సంబంధించి అడ్డంకులే సవాళ్ళు ఎదుర్కొంటున్నాం అన్నటువంటి ఒక బాధ అయితే రైతాంగం తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.